హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఎస్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ వైట్ స్పేస్. ఇది ఎలా అనేది చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి వైట్ స్పేస్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే, నార్మల్ అంటే మామూలు, నో ర్యాప్. ఇది నో ర్యాప్ అమ్మా, నో ర్యాప్ కాదు, ఇది నో ర్యాప్. ప్రీ, నెక్స్ట్ ప్రీ లైన్, ప్రీ ర్యాప్. ఓకేనా, దీని గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇది నార్మల్ అనమాట. మామూలుగా ఇలా ఉంటుంది నార్మల్గా. సో విడ్త్ వచ్చేసి ఇలా విడ్త్ 200 పిక్సెల్. ఇది నార్మల్, మామూలుగా ఇది. నెక్స్ట్ నో ర్యాప్ అంటే అంటే ఈ బాక్స్ దాటి వెళ్ళిపోతుంది అనమాట. ర్యాప్ రాదనమాట, ఒక సింగిల్ లైన్గా వెళ్ళిపోతుంది. నో ర్యాప్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ ప్రీ అంటే ఇది ప్రీ. సో ఇది ప్రీ అనమాట. ఇది ఎలా అంటే ఇక్కడ ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఎలా ఉందో అలానే ఉంటుంది, సెకండ్ లైన్ ఎలా ఉందో అలానే ఉంటుంది. అంటే ఏ స్పేస్ ఇస్తే స్పేస్, ఎంటర్ ఇస్తే ఎంటర్ తీసుకుంటుంది. ఈ ప్రీ ట్యాగ్ అనేది హెచ్టిఎంఎల్లో యూజ్ చూసింటారు మీరు. ఓకేనా, అర్థమైంది. సో ప్రీ ట్యాగ్ అంటే ఇలా స్పేసెస్ కూడా మనకి ఇంక్లూడ్ అవుతాయి ఇక్కడ. ప్రీ. సో ఈ ప్రీ ట్యాగ్లో ఇంకోటి ఏముంటుందంటే, ఇప్పుడు దీని మధ్య గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని కూడా మనకి ఇంక్లూడ్ చేస్తారు. ఓకేనా, ఈ గ్యాప్ని మనం కూడా ఇంక్లూడ్ చేస్తాం ప్రీ ట్యాగ్. నెక్స్ట్ ప్రీ లైన్. ప్రీ లైన్ అంటే ఏమంటే ఇక్కడ సింగిల్ లైన్, ఇక్కడ లైన్కి ఇస్తుంది ట్యాగ్ అనేది. అంటే ఇప్పుడు దీని మధ్య మనం దూరం పెంచినాం అనుకోండి, ఈ రెండు దాని మధ్య దూరం పెంచామంటే ఆ రెండు దాని మధ్య స్పేస్ తీసుకొని నెక్స్ట్ లైన్ కూడా ప్రీ లైన్ అనమాట. ప్రీ లైన్ అంటే ఎలా, లైన్కి లైన్కి ప్రీ లైన్ అనమాట. సో లైన్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి ఎంటర్ కొట్టాం అనుకోండి, ప్రీ లైన్ అంటుంది. అదే స్పేసెస్ తీసుకోదు. సో ఇది స్పేస్ తీసుకోదన్నమాట. ఓకేనా, ప్రీ ర్యాప్ అంటే సో వర్క్ యాజ్ ఎ సేమ్ ప్రీ బట్ నో ర్యాప్ ఫంక్షన్ నాట్ వర్క్. అంటే ఇక్కడ స్పేసెస్ తీసుకుంటుంది కానీ నో ర్యాప్ తీసుకోదు అనమాట. అర్థమైందా. సో స్పేస్ తీసుకుంటుంది, లైన్ తీసుకుంటుంది, ఒకటి ప్రీ ర్యాప్ అంటారు. ఓకేనా, ఇప్పుడు మనం కోడింగ్లో చూద్దాం. సో నేను ఆల్రెడీ కొంచెం చేసి పెట్టాను, చూద్దాం. సో ఇక్కడ స్టైల్లో బాక్స్. సో ఫస్ట్ విడ్త్ ఇద్దాం. విడ్త్ వచ్చేసి ఒక 200 పిక్సెల్. నెక్స్ట్ బార్డర్ ఇస్తాం, మీకు ఐడియా వస్తుంది. 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఓకేనా, సో ఇప్పుడు లైవ్లో చూద్దాం. సో లైవ్లో చూడాలంటే డైరెక్ట్ గో లైవ్ అని కొట్టేస్తా చూస్తాం. ఓకేనా, అర్థమైందా. సో ఇది ఓకే. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ వైట్ స్పేస్లో నో ర్యాప్. సో వైట్ స్పేస్లో నో ర్యాప్. సో నో ర్యాప్. సో నో ర్యాప్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కనపడాలంటే ఓవర్ఫ్లో. సో ఓవర్ఫ్లో హిడెన్. సో ఇలా చూడండి. ఓకేనా, ఒకే లైన్కి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నో ర్యాప్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రీ. సో ప్రీ అనేది చూద్దాం. సో ప్రీ ట్యాగ్. సో ప్రీ ట్యాగ్ ఏమంటే ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చామనుకోండి. సపోజ్ నేను ఎంటర్ ఇస్తాను, ఇక్కడ ఒక ఎంటర్ ఇస్తాను, ఇక్కడ ఒక ఎంటర్ ఇస్తాను, ఇక్కడ చూడండి. సో ఇలా ప్రీ ట్యాగ్ అనమాట. అంటే స్పేసెస్ కూడా ఇంక్లూడ్ అయింది, ఈ స్పేస్ కూడా ఇంక్లూడ్ అయింది, ఈ స్పేస్ కూడా ఇంక్లూడ్ అయింది. మీకు ఇది గమనిస్తే సో చూడండి. ఓకేనా, స్పేసెస్ కూడా ఇంక్లూడ్ అయింది. అర్థమైందా. సో ఇది ప్రీ అనమాట. ప్రీ అంటే స్పేసెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను అనుకోండి, సో ఇలా స్పేసెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమి, ప్రీ లైన్. ఓకేనా, నెక్స్ట్ ఏమైంది, ప్రీ లైన్. ప్రీ లైన్ అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు 4 లైన్స్ ఉన్నాయి కదా.
సో నేను ఇక్కడ ప్రీ లైన్ ఇస్తా. సో ప్రీ లైన్ అంటే ఏం లేదు, ఈ స్పేసెస్ తీసుకోదన్నమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇంకొకటి ఇస్తాను, ఇంకొకటి ఇస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్పేసెస్ ఇస్తాను, ఇప్పుడు ఈ స్పేస్ ఇస్తాను. ఈ స్పేస్ ఇచ్చినాక అక్కడ స్పేస్ తీసుకోదు, బట్ లైన్ తీసుకుంటుంది. అంటే ప్రీ లైన్ అంటే నెక్స్ట్ లైన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ఎంటర్ కొట్టేస్తే నెక్స్ట్ లైన్ తీసుకుంటుంది, కానీ ఈ స్పేసెస్ తీసుకోదు అనమాట, నాట్ ఇంక్లూడ్. సో ఈ స్పేసెస్ తీసుకో. చూడండి మన మార్క్ వచ్చింది. సో ప్రీ లైన్ అంటే ఓకేనా, అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ర్యాప్. నెక్స్ట్ ప్రీ ర్యాప్. ప్రీ ర్యాప్ అంటే ఇది అనమాట. ఇక్కడ స్పేసెస్ కూడా తీసుకుంటారు ప్రీ ర్యాప్. సో లైన్తో సంబంధం ఉండదమ్మా. సో ఓకేనా, ప్రీ ర్యాప్. సో దీన్ని ప్రీ ర్యాప్ అంటారు. ఓకే, అర్థమైందా. సో ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.